మీట్ యొక్క ముఖ్య అంశాలు, ముఖ్య ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ యొక్క విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనేది ఒక పెద్ద చరిత్ర. నానే కొంచెం బయట సపోర్ట్ డోర్ పెట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద చరిత్ర. ఈ చరిత్ర 1966 సంవత్సరం. 66 సంవత్సరం అంటే నేను పుట్టింది కూడా 1966 జూలైలో పుట్టినాను. బహుశా ఇందులో మరి మీడియా ప్రతినిధులు ఎంతమంది ఇందులో 66 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు నాకు ఐడియా లేదు. మీరు ఎవరు లేరు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రత్నభవన్లో, ఆంధ్రభవన్ రత్నభవన్లో ఉన్న మీడియా ప్రతినిధులు అరే ఎప్పుడును మీరు మీ పెద్ద మనిషి మీరు అరే మీరు మొత్తం మీద అనుకోవచ్చు 66లో నేను పుట్టలేదు, మీరు కూడా చాలామంది పుట్టలేదు, ఒకరెవరో ఉన్నారు ఇక్కడ, వారి పేరు సార్ 64. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమము వైజాగ్ ప్రారంభమైన ఈ ఉద్యమము వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని, ఆ రోజు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని మహా ఉద్యమం ఆనాడు 1966 అక్టోబర్లో అమృతరావు గారు కాంగ్రెస్ ఏఐసిసి సభ్యులు, దళిత నాయకులు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని గుంటూరు నుండి విశాఖపట్నం కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేసిన చరిత్ర. 1966 నవంబర్లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని వినిపింపజేసి సానుకూలంగా స్పందించారు. 1970లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో దీనిని గుజరాత్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ఇస్తామని ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. 1971 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్కి భూమి పూజ శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేయడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్కై పోరాడినందుకు 78లో అమృతరావు గారికి ఇందిరాగాంధీ గారు తాడికొండ నుండి ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర. 72లో భూమి చేసినప్పుడు ఇందిరాగాంధీ గారి వయసు 52 సంవత్సరాలు. అదే సమయంలో ఇందిరాగాంధీ గారి కృషి గుర్తుగా ప్రజలు 52 అడుగుల ఎత్తులో పైలాను కట్టించడం జరిగింది. 1972లో స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ హయాంలో దశల వారీగా పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఇది కాంగ్రెస్ కృషి. కాంగ్రెస్ యొక్క బాధ్యత తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇచ్చిన ఘనత. దాని తర్వాత ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఆయనే చేసిండు. ఆ రోజు స్టీల్ ప్లాంట్ను ఇందిరాగాంధీ గారు ప్రకటించిన తర్వాత, స్టీల్ ప్లాంట్ మొదలైన తర్వాత స్టీల్ ప్లాంట్కి సంబంధించి యొక్క ప్రభుత్వ పరంగా ఖర్చు
14,000 కోట్లు దశల వారీగా అంచెలంచెలుగా అది దాదాపు ఒక 26,000 కోట్లు అంత ఖర్చు పెట్టడం జరిగింది ఆ రోజున. ఈరోజు ఆ రోజు 14,000 కోట్లతో వైజాగ్లో మొదలుపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంటు ఆ ప్రాంతానికి, ఆ వైజాగ్కి మహానగరంగా అది ఉపయోగపడ్డది. ఆ స్టీల్ ప్లాంట్ అనేక మంది ఉద్యోగాలు, అనేక మంది వేలు లక్షలలో కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం గడిపినటువంటి చరిత్ర. అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న దాని తర్వాత మధ్యలో అనేక ఉద్యమాలు జరిగిన, అనేక మంది రాజకీయ నాయకులు దాని మీద ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాలు కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్కి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. స్టీల్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి. ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేదా ఈనాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదొక చరిత్ర. ఆ విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని ఆ ఉద్యమంలో అనేక మంది నాయకులు ఎదిగిన చరిత్ర. నేను ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు కోట్ చేస్తున్నా. వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు, మా జాతీయ నాయకులు, సెంట్రల్ మినిస్టరు, వారు అనేక పదవులు చేసినటువంటి చరిత్ర వెంకయ్యనాయుడు గారిది. కొన్ని సందర్భాల్లో నేను సభలలో వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుతుంటే, మేము ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు, ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి, వారు కూడా కోట్ చేసిన సందర్భాన్ని కూడా కోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహానగరానికి ఈ యొక్క వైజాగ్ ప్లాంటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంటు సోనియా గాంధీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర. కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ కాపాడి అక్కడ కార్మికులను, ఆ ప్రాపర్టీని, ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు 14,000 కోట్ల ఆస్తి విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల సంపద. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి 14,000 కోట్లు అయితే, ఈరోజు ప్రజెంట్ ఈరోజు ఆ యొక్క విశాఖ స్టీల్ ప్రాపర్టీ, ప్రజల ఆస్తి, దాని యొక్క విలువ ఈరోజు 2.5 లక్షల కోట్ల ఆస్తి. ఈరోజు దాని మీద ప్రధానమంత్రి మోడీ గారి కన్ను పడ్డది. చాలా తెలివిగా బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఒక దురుద్దేశంతో
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ప్రజల ఆస్తిని కొంత దాన్ని ఎవరికో కట్టబెట్టాలని ఒక ప్రయత్నము కుట్రలు మొదలైన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు మహా ఉద్యమంగా వాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే మస్తాను నేను కొంత నిన్న రాత్రి నుంచి దీని మీద బాగా అసలు ఏంది అని చరిత్ర మీద నేను మస్తాను మాట్లాడి ఒక ఈ చరిత్ర అంతా కొంత మనము తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ అయితే మేము పేపర్లలో చూస్తూనే ఉన్నాం. వైజాగ్లో కార్మికులు దీక్షలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, వీధి పోరాటాలు చేస్తున్నారు, పార్లమెంటు దాకా పోయారు. ఇవన్నీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వము ఏర్పడ్డ టైంలో ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ప్రజలు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలే మిగిలిరు. మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము బంద్ చేసి ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన ఎవరున్నారా అంటే మొన్న ఒక టర్ము ఎవరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సెకండ్ టైం మళ్ళీ వైఎస్ జగన్ గారు వచ్చారు. మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాజకీయపరమైన ప్రజాప్రతినిధులు లేరు. పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు. పోనీ రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర, ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది. పోలీసు వ్యవస్థ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంటు షర్మిల గారు కానివ్వండి, మా మస్తాన్ కానివ్వండి, మా నాయకులందరూ కూడా ఇక్కడ మా ఆఫీసు బెదిరిస్తున్నారు. ఒక సందర్భంలో మస్తాన్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కూడా ఒక కార్యక్రమం చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. సరే కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది, అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నా. జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడు దోస్తే, చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ జగన్ ఉన్నా ఆయన దోస్తే, ఈ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి దోస్తానం మీ ఇద్దరికి ఉంది. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తుంటే ఈయన స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించడానికి పోయిండు. ఆయన గమ్మున కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ప్రధానమంత్రి 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి, జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు హీరోలు
అంటే ఇది యాక్టింగా, ఇంత దారుణమైన యాక్టింగా ఇది? ఇది ఎందుకు గమనిస్తలేరు? ఇది జీవితంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్. ఎంత అన్యాయం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో, నేనైతే బాగా, నేనేమో తక్కువ అంచనా వేస్తలేను ఆంధ్రప్రదేశ్ ప్రజలని. అరే ఒక్క మాట సోనియా గాంధీ తెలంగాణ ఆవేదన, తెలంగాణ కాంక్ష, తెలంగాణ రాష్ట్ర విభజన ఒక్క మాట అన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఇచ్చారు. అది కమిట్మెంట్ అంటే, అది కమిట్మెంట్. అది ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చారు. లైవ్లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూస్తున్నారు. ముగ్గురు 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు? కులాల మీద రాజకీయాలు చేస్తున్న ఆ నాయకులు కులపిచ్చిలో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నాయకులకు పట్టం కడుతున్నారు. మీ జీవితాలు మీరు చేతులారా ఖరాబు చేసుకుంటున్నారు. అసలు విశాఖ ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఆలోచన చేయండి. ఆ మధ్యకాలంలో అప్పుడెప్పుడో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వైజాగ్ వచ్చాడు. రాహుల్ గాంధీ గారు వైజాగ్ వచ్చినప్పుడు వారు అన్నమాట, వారు ఏమన్నారు? రాహుల్ గాంధీ గారు అన్నమాట ఏంది? వైజాగ్ కార్మికులారా, వైజాగ్ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చింది. ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, దీన్ని కాపాడతాము. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ వైజాగ్ కార్మికులకే సంతకం, నేను మొదటి సంతకం చేస్తా, ఈ స్టీల్ ప్లాంట్ని మీ ఆస్తిని మీకు అప్పచెప్తా అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన మాట, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు చెప్పిన మాట. ఆ సందర్భాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు అన్న మాటను నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా వైజాగ్ ప్రజలు, కార్మికులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మళ్ళీ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటే, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి రాజకీయపరమైన ఇబ్బందులు వచ్చినా, రాజకీయ లాభాలు లేకపోయినా ఒక మాటకు, ఒక కమిట్మెంట్కి వాళ్ళు కట్టుబడి పనిచేసే ఒక విధానము రాహుల్ గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని. ఆ రోజు అన్న మాట మళ్ళీ నేను ఈరోజు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీడియా ద్వారా రిమైండ్ చేస్తున్నా, జ్ఞాపకం తీసుకొస్తున్నా. తెలంగాణకు ఎట్లా మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ఆ రకమైన మాట ఉంది. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది. నేను మళ్ళీ ఇంకో సందర్భంలో
నేను మళ్ళీ ఇంకా 10 రోజులకు వస్తా, ఇంకా 2-3 ప్రెస్ మీట్లు చేస్తా మీ దగ్గర. అందులో ఒక్కొక్క టాపిక్ మీద నేను మాట్లాడతా. 3 టాపిక్లు, ఇంకా 3 టాపిక్లు సపరేట్ ఇందులో జోడీకరించా. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధానంగా నేను మాట్లాడాలని అనుకున్నా. అదే మస్తాన్తో మా నాయకులతో మాట్లాడి ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నా. నా అప్పీల్ ఒకటే, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ఆస్తిని, అది ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్రజలదే, కార్మికుల ప్రజలదే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలది, విశాఖ హక్కు స్టీల్ ప్లాంట్. ఇది మీ ఆస్తిని మీరు కాపాడుకోవాలంటే ఇంకా 3 ఏళ్ళ ఎన్నికలు ఉన్నాయి, 3 సంవత్సరాల ఎన్నికలు ఉన్నాయి, ఇంకా అటు ఇటు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ గారు అయితేనే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని యాక్టింగ్లు చేసినా, రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ప్రజలకు ఇచ్చిన మాటని వారు ప్రధానమంత్రి అయిన వెంటనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ కార్మికులకు హక్కు వాళ్ళకు మళ్ళా అందుతుంది. ఇలా ఇంకో ఆలోచన ఉండదు. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మీ కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, మీ సహకారం ఉండాలి. మీ సహకారం ఉండాలి అని అంటే వచ్చే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ 25 ఒక 25 సీట్లలో మాకు ఒక 20 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించండి. నేను ఈ మాట అడుగుతుంటే ఇంట్లో 1-2 కొంత నవ్వు రావచ్చు. ఏమని, ఇక కాంగ్రెస్ లీడర్షిప్పే లేదా ఆంధ్రప్రదేశ్లో? 20 సీట్లలో ఈయన 20 అడుగుతున్నాడు ఎంపీ సీట్లు. కాంగ్రెస్ ఎంపీలను గెలిపిమంటుండు. వీళ్ళ దగ్గర పైసలు లేవు కాంగ్రెస్ లీడర్ల దగ్గర. ఈ 20 మంది ఎంపీలను ఎట్లా గెలిపిస్తారు ఈయన అడుగుతున్నాడు అని ఒకరిద్దరు మీకు కొందరు మీదికి నవ్వుకున్నా, కొందరు లోపల నవ్వుకున్నా. కానీ ఒక విషయం గమనించాలి మీడియా కూడా, ఈ దేశాన్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కోస్తా, రాయలసీమ, తెలంగాణ, ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు 30, 35, 40 సీట్లు పార్లమెంట్లు కాంగ్రెస్ ఎంపీలు ఉన్న చరిత్ర 41. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి 42కి 41 వచ్చినాయి. ఇక్కడ అది కాదు, ఇక్కడ 25 ఎంపీలు ఉన్న చరిత్ర ఇక్కడ ఉండే. ఎందుకు తేడా వచ్చింది? రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కోపం వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ఓటేయొద్దు కాబట్టి ఓటేయలే, అంతే. వేరే కోపం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ మీద. నేను మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీడియా వాళ్ళకి చెప్తా ఇంకో సందర్భం, అవసరం వస్తే 4వసారి ప్రెస్ మీట్ పెడతా. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లాభం ఏంది, తెలంగాణకు వచ్చిన లాభం ఏంది అనేది ఇంకో 4th ప్రెస్ మీట్ పెట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్తా, మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తా. ఇది ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఎందుకంటే పాపం 10 ఏళ్ళ నుంచి. ఇంకోటి ఏంటంటే అక్కడ అధికారులు, పోలీసు వ్యవస్థ వైజాగ్లో కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళని విఆర్ఎస్ తీసుకునేటట్టుగా చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి. అందుకే చాలామంది ఆ నరకాన్ని భరించలేక విఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది విఆర్ఎస్ తీసుకున్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఉంటుంది. ఒకటి. అందుకే నేనేమంటున్నంటే 3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, 25 పార్లమెంట్ సీట్లో 20 సీట్లు కాంగ్రెస్ సాధారణ కార్యకర్త ఎంపీగా నిలబడ్డా. మీరు 20 మంది ఎంపీలను గెలిపిండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎంపీలని. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు. తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది, వైజాగ్ కార్మికులలో అవుతుంది. నేను మళ్ళీ 20 మంది ఎంపీలను గెలిపిస్తే ఇంకెన్ని లాభాలు ఉంటాయో ఇంకో 4 ప్రెస్ మీట్లలో మీకు చెప్పి నా శాశక్తుల ఆంధ్రప్రదేశ్ ప్రజలని, మా మస్తాన్, మా షర్మిల గారు, మా నాయకులు వీరి నాయకత్వానికి మీ మీడియా సహకారంతో ప్రజలు ఆశీర్వాదం పొందేటందుకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, యావత్ ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా తెలంగాణ యావత్ రాష్ట్ర విభజన జరగాలంటున్నది. మీ దగ్గరేమో విభజన జరగాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు లెటర్లు ఇచ్చేసి సోనియా గాంధీ గారికి. నేనొక్కనే రాష్ట్ర విభజన చేయకండి అన్నోని, నేనొక్కనే ఆ రోజున నేనే అన్నా. మీ దగ్గర చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, జగన్ కూడా ధైర్యం చేయలే విభజన చెయ్యకండి అని. ఒక జగ్గారెడ్డి చెప్పిండు విభజన చెయ్యకండి అని. నేను తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం టైంలో చెప్పినోని, నాకున్న క్లారిటీ మీ నాయకులకే లేదు. ఓకే, అందుకే నా మాటని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విశ్వసించండి. మీరు చూసుకోండి హిస్టరీ. నాకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడడానికి. నాకేమన్నా